హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చివరిలో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కామెంట్ కూడా మీకు కావాల్సిన దాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. విషయంలోకి వెళ్తే ఆగస్టులో వచ్చినటువంటి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ విషయంలో ఆర్ఆర్బీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మిగతా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అదేం లేదు, కాకపోతే ప్రత్యేకంగా ఆర్ఆర్బీని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఈ కరెంట్ అఫైర్స్ చేస్తున్నా. ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి కానీ చూడండి. ఆగస్టులో చూసినప్పుడు ప్రధానమైన కరెంట్ అఫైర్స్లో ఆర్టికల్ 370 రద్దు దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి అంశం. 2019 ఆగస్టు 5న మోడీ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకొని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దాంతోపాటు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేయడం జరిగింది. చూడండి, క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లులో ఈ క్రింది విషయాన్ని సమర్థిస్తుంది. ఏ వచ్చేసి శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతంగా లడక్ ఏర్పాటు. బి శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ ఏర్పాటు. చూడండి, ఒకసారి చూడండి, ఈ రెండు కూడా తప్పు. ఇప్పుడు నేను చెప్పినాయి, శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతంగానేమో జమ్మూ కాశ్మీరు, శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగానేమో లడఖ్ని విభజన చేయడం జరిగింది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లులో ఉన్నటువంటి అంశాల్లో లడఖ్లోనేమో శాసనసభ లేదు, డైరెక్ట్గా కేంద్రమే పాలిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోనేమో శాసనసభ ఉంటుంది, ఇది కూడా కేంద్రపాలిత ప్రాంతమే. అంటే ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఇప్పుడు భారత్లో 28 రాష్ట్రాలుగా ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఈ బిల్లుని 2019 ఆగస్టు 5న ప్రవేశపెట్టారు. అర్థమైంది అనుకుంటా. ఆర్టికల్ 370 ఏం చెప్పేదంటే, గతంలో జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి గురించి తెలియజేసేది. ఆర్టికల్ 370 ఏం చెప్తుందని డైరెక్ట్ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి గురించి చెప్తుంది. మరి ఆర్టికల్ 35A అనే అంశం కూడా తెరపైకి వచ్చింది కాబట్టి దాని గురించి కూడా తెలుసుకుందాం. ఆర్టికల్ 35A అనేది ఢిల్లీ ఒడంబడికలో భాగంగా, అంటే షేక్ అబ్దుల్లా నెహ్రూకు ఇద్దరికి మధ్య జరిగినటువంటి అప్పటి భారత ప్రధాని నెహ్రూకు జరిగినటువంటి ఒడంబడిక అన్నట్టు 35A ఆర్టికల్, అంటే ఢిల్లీ ఒడంబడికలో భాగంగా 35A ఆర్టికల్ రావడం జరిగింది. ఇది 1952లో జరిగింది. డైరెక్ట్గా అడగవచ్చు, ఢిల్లీ ఒడంబడిక ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది? షేక్ అబ్దుల్లా, అదేవిధంగా నాటి ప్రధాని నెహ్రూ మధ్యలో జరిగింది. షేక్ అబ్దుల్లా, నెహ్రూ. 35A ఆర్టికల్ ఏం చెప్తుందనే అడగవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రత్యేక హక్కుల గురించి, ఎవరికి? పౌరులకు, జమ్మూ కాశ్మీర్లోనే ఉన్న పౌరులకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కుల గురించి చెప్తుంది. అంటే ఎవరు శాశ్వత నివాసి, ప్రభుత్వ పథకాలు ఎవరికి అందాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కేవలం స్థానికులకే అందాలా, ఇలాంటి విషయాల గురించి చెప్పేది 35A ఆర్టికల్. సో ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుని 2019 ఆగస్టు 5న ప్రవేశపెట్టారో ఆ రోజే ఆర్టికల్ 370, అదేవిధంగా ఆర్టికల్ 35A కూడా రద్దయింది. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి గురించి చెప్తుంది. ఆర్టికల్ 35A వచ్చేసి జమ్మూ కాశ్మీర్ పౌరులకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కుల గురించి చెప్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇది నాడు ఉన్నటువంటి ఆగస్టులో వచ్చినటువంటి ప్రధానమైన కరెంటు ఇష్యూ. ఇంకా రెండో కరెంట్ ఇష్యూ చూద్దాం. ఇక రెండో విషయానికి వస్తే, పులుల గణన నివేదిక 2018 సంబంధించి. ఈ పులుల గణన నివేదికని ఏ సంస్థ లెక్కించింది అని చెప్పే అవకాశం ఉంటుంది, అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. అప్పుడు ఈ ఏదైతే పర్యావరణ శాఖ కింద పనిచేసేటటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉందో, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అదొకటి, ఇంకా దాంతోపాటు జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి, జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ, ఈ రెండు కలిసి లెక్కేయడం జరుగుతుంది. భారత్లో అత్యధిక పులులు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అత్యధిక పులులు ఉన్నటువంటి రాష్ట్రం ఏందని అడగవచ్చు డైరెక్ట్గా. మధ్యప్రదేశ్లో ఉన్నాయి 526 పులులు. 2018కి లెక్కల్లో తేలినటువంటి పులులు భారత్లో 2767. భారత్లో 2018కి 2767 పులులు ఉన్నాయి. అయితే ఆధునిక సాంకేతికలను ఉపయోగించి M-Stripes అనే మొబైల్ యాప్ ద్వారా పులుల సంఖ్యను సులభంగా లెక్కించగలిగారు. ఏంది ఆ యాప్ పేరు ఏందని అడగవచ్చు. M-Stripes అనే యాప్ ద్వారా లెక్కించారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఇంకా ఇది నేషనల్ వైడ్గా కాబట్టి దాదాపు ఈ తరహానే క్వశ్చన్ ఉండే అవకాశం ఉంది. ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇన్నున్నాయని ఏం అడగకపోవచ్చు. ఒకవేళ అడిగితే మీరు జనరల్గా గుర్తుపెట్టుకునే అంశం అయితే తెలంగాణలో అయితే 26, ఆంధ్రప్రదేశ్లో అయితే 48 పులులు ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా అనేది గుర్తుపెట్టుకోండి, 29, 67 ఎన్ని పులులు ఉన్నాయి అని 2018 నివేదికలో ఎన్ని పులులు ఉన్నాయని అడగడం జరుగుతుంది. పులులను లెక్కించే మంత్రిత్వ శాఖ ఏదైనా అడగవచ్చు.
అది కూడా గుర్తుపెట్టుకోండి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి, అదేవిధంగా జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఒకటి, రెండు సంయుక్తంగా పులులను లెక్కించడం జరుగుతుంది. మొత్తం దేశంలో 29-27 పులులు ఉన్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్, ఆ తర్వాత వరుస రాష్ట్రాలు చూస్తే కర్ణాటక, ఉత్తరాఖండ్. అంటే ఎంకేయు అని గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్ వరుసగా. అంటే ఎక్కువగా మధ్యప్రదేశ్, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత ఉత్తరాఖండ్. ఇది పులులకు సంబంధించినటువంటి సమాచారం. మరొక కరెంట్ అఫైర్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మరో కరెంట్ అఫైర్స్ చూస్తే 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఆగస్టు 9న ప్రకటించడం జరిగింది. ఆగస్టు 9. అయితే దీంట్లో ప్రధానంగా ఇది ఎన్నవ జాతీయ చలనచిత్ర అవార్డులు, ఎంత బహుమతి ఇస్తారని ఆర్ఆర్బీలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవి 66వ జాతీయ చలనచిత్ర అవార్డులు. దీంట్లో 2.5 lakhs నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఒక స్వర్ణకమలం 2.5 lakhs నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఉత్తమ చిత్రంగా హెల్లోరో గుజరాతీ సినిమా ఎంపిక కావడం జరిగింది. దాని ఇతివృత్తం ప్రధానంగా దీంట్లో చెప్పింది ఏంటంటే పురుషస్వామ్య వ్యవస్థలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి దీంట్లో పేర్కొనడం జరిగింది. అంటే మహిళా సాధికారత అంశాన్ని చర్చిస్తూ మానవీయ కోణంలో ఈ పిక్చర్ని తీసుకురావడం జరిగింది. అందుకనే ఉత్తమ చిత్రం అవార్డు హెల్లోరో గుజరాతీ ఫిలింకి ఇవ్వడం జరిగింది. ఉత్తమ దర్శకుడు ఆదిత్య ధర్ అనే ఫిలింకు దర్శకునికి ఇవ్వడం జరిగింది. ఉరి ఫిలింకు ఇవ్వడం జరిగింది. ఉత్తమ దర్శకుడుగా అతను ఉరి ఫిలింకు దర్శకత్వం వహించడం వల్ల ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడుగా, ఉత్తమ చిత్రం ఎల్లోరోగా, ఉత్తమ తెలుగు చిత్రం మహానటిగా, ఉత్తమ సామాజిక చిత్రం ప్యాడ్మెన్గా, ఉత్తమ సంగీత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి ఇవ్వడం జరిగింది. ఉత్తమ హీరోలుగా రెండు ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైనటువంటి అంధధూన్ అనే ఫిలింలో నటించినటువంటి ఆయుష్మాన్ ఖురానా, అదేవిధంగా ఉరి ది సర్జికల్ స్ట్రైక్లో నటించిన విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్కు ఇద్దరికి సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే ఇవి ఎన్నవ చలనచిత్ర అవార్డులు అని రావచ్చు. 66. ఇక ఉత్తమ చిత్రం అన్నప్పుడు ఎల్లోరా చెప్పండి, ఉత్తమ దర్శకుడు అన్నప్పుడు ఆదిత్య ధర్ చెప్పండి, ఉత్తమ నటుడు అన్నప్పుడు ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ ఇద్దరికి కూడా సంయుక్తంగా వచ్చింది. అదేవిధంగా ఇంకా ఉత్తమ తెలుగు చిత్రం అంటే సరే మనం చదువుతున్నాం కాబట్టి ఉత్తమ తెలుగు చిత్రం మహానటికి వచ్చిందిగా చెప్పుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎగ్జామ్లో స్పెసిఫిక్గా మనది ఇస్తారని అయితే నమ్మకం ఏం లేదు. ఇది దీనికి సంబంధించినటువంటి 66వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఆగస్టు 9న ఇవ్వడం జరిగింది. ఇక ఇంకో కరెంట్ అఫైర్ చూద్దాం. అభినందన్ వర్ధమాన్కు వీరచక్ర పథకం వచ్చింది. అంటే జనరల్గా ఎవరైతే యుద్ధ సమయాల్లో శౌర్యం ప్రదర్శించిన వారికి ప్రధానంగా 3 పథకాలు ఇవ్వడం జరుగుతుంది. పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీరచక్ర. ఇది వీరచక్ర అనేది 3వది. ఈ 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అభినందన్ వర్ధమాన్కు వీరచక్ర పథకం రావడం జరిగింది. వీరచక్ర పురస్కారం రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. అభినందన్ వర్ధమాన్కు సంబంధించి సరైనది ఏంది అని. ఈయన భారత వాయుసేన వింగ్ కమాండర్, IAF వింగ్ కమాండర్. అదేవిధంగా ఇతనికి వీరచక్ర పథకం కూడా వచ్చిందనేది కూడా సరైన ఆన్సర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 అడిగే అవకాశం ఉంటుంది. ఈయన వాయుసేన వింగ్ కమాండరా, లేకపోతే నౌకాదళానికి సంబంధించిన వ్యక్తి, లేకపోతే పదాతి దళాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, అభినందన్ వర్ధమాన్ అనే వ్యక్తి భారత వాయుసేన వింగ్ కమాండర్. అదేవిధంగా రీసెంట్గా ఇతనికి వీరచక్ర పథకం వచ్చింది. వీరచక్ర పథకం 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడి జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27 పాకిస్తాన్ విమానాలు భారతదేశం మీద దాడికి ప్రయత్నించిన సందర్భంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన F-16ను అభినందన్ తన మిగ్ సహాయంతో కూల్చివేయడం జరిగింది. అదే సమయంలో భారతదేశానికి చెందిన MiG-21 విమానాన్ని పాకిస్తాన్ నేలకూల్చింది. ఈ సందర్భంలోనే అభినందన్ వర్ధమాన్ వాళ్ళకు దొరకడం, ఈయన పారాచూట్ తోటి పాకిస్తాన్లో దిగడం, దొరకడం, 7 కిలోమీటర్ల వరకు ఈయన రన్నింగ్ చేయడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ కూడా అయింది. సో కాబట్టి ఈయన MiG-21 విమానంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ నేలకూల్చింది. సో ఏదేమైనా బాలాకోట్ దాడి అనేది ఫిబ్రవరి 26 భారత్ జరిపినటువంటి 2వ సర్జికల్ స్ట్రైక్. ఆ తర్వాత దాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాను ఆ మరుసటి రోజే ఫిబ్రవరి 27న పాకిస్తాన్ విమానాలు భారతదేశం మీద దాడి చేయడం తెలిసినాయి. F-16 విమానాలు. భారత్ MiG-21లో ఉన్నటువంటి ఈ వర్ధమాన్ అభినందన్ దాన్ని కూల్చివేస్తూ, అదేవిధంగా ఇతడు గాయపడడం, అక్కడ పాకిస్తాన్లో పడిపోవడం, దేశవ్యాప్తంగా సంచలనం కావడం
తెలిసిన సంగతే. ఓవరాల్గా అభినందన్కు వీరచక్ర పథకం వచ్చిందనేది ఈ ఆగస్టు సంబంధించిన కరెంట్ అఫైర్. మరో కరెంట్ అఫైర్ చూస్తే జూలై 26న ఏదైతే కర్ణాటకలో కుప్పకూలిన కుమారస్వామి ప్రభుత్వం ఉందో దాని స్థానైన యాడ్యూరప్ప ముఖ్యమంత్రిగా గవర్నర్ వాజుభాయ్ వాలా అక్కడ ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం బిఎస్ యాడ్యూరప్పని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. కర్ణాటకలో హెచ్డి కుమారస్వామి ప్రభుత్వం తన మీద తానే విశ్వాస తీర్మానం పెట్టుకొని బల పరీక్షలో నెగ్గకపోవడం వల్ల ఆ తర్వాత యాడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఈ విషయం కూడా ఇటీవల వివాదాస్పదంగా నిలిచినటువంటి విషయం కాబట్టి దాదాపుగా దీన్ని అడిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రిగా బిఎస్ యాడ్యూరప్ప, అదేవిధంగా గవర్నర్గా వాజుభాయ్ వాలా అక్కడ ఉండడం జరిగింది. కర్ణాటకలో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్ని స్థానాలని కూడా అడగొచ్చు, ఎందుకంటే చాలా చర్చ జరిగింది. దాంట్లో 105 మ్యాజిక్ ఫిగర్ వచ్చినటువంటి ఏ పార్టీ అయితే ఉంటుందో అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మొత్తం కర్ణాటకలో ఉన్నటువంటి స్థానాల సంఖ్య 225, అది కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి 105 స్థానాల్లో బలపరీక్షలో నెగ్గినటువంటి యాడ్యూరప్ప ప్రభుత్వం గవర్నర్ వాజుభాయ్ వాలా ఈ ముఖ్యమంత్రిని నియమించడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరింత సమాచారంతో మీ ముందుకైతే వచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు కావాల్సిన విషయాలను కామెంట్ రూపంలో కింద పోస్ట్ చేయండి. మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ బాలాజీ చిరబైన మీ డువాడై ఛానల్.